టెంపుల్ సర్క్యూట్ ప్రాజెక్టులో స్వామి ఆలయానికి ప్రాధాన్యత. మంత్రి సుభాష్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టెంపుల్ సర్క్యూట్ ప్రాజెక్టులో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర మంత్రి సుభాష్ తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు. ముందుగా గోలింగేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి మంత్రి సుభాష్ ప్రత్యేక పూజలు చేశారు. ఈవో ఆకెళ్ల భాస్కర్, కూటమి నేతలు పల్లె వాసు, చిట్టబాబు చౌదరి ఆధ్వర్యంలో మంత్రి సుభాష్ను ఘనంగా సత్కరించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ ఆలయ ప్రాధాన్యతను దేవాదాయ శాఖకు అందించినట్లు తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వర సంస్థకి సందర్భంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తా ఉన్నాను. మరి 1100 సంవత్సరాల క్రితం అదేవిధంగా లోపల చూస్తే అంతా మరి భక్తి భావాలతో నిండిన జనాలంతా రావడం, చాలా క్రమశిక్షణగా పెట్టడం, మరి మన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రసాదాలు కానీ ఈ యొక్క క్యూలైన్ పాటించడం కానీ భక్తులు ఎవరో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం ఇక్కడ శివాలయ శివుడు కానీ, పార్వతీదేవి కానీ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి రాహుకేతు పూజ మరి ఇక్కడ జరగడం విశిష్టంగా, మరి అమ్మవారికి శ్రీచక్రం అక్కడ ఉండటం, అదేవిధంగా పాము అదే సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి అక్కడికి వచ్చి ఒక గిన్నెలో పాలు పెడితే ప్రతిరోజు అది సేవించడం కూడా మరి దేవుడు ఉన్నాడనే దానికి ఇది నిజంగా అది ఒక ఎగ్జాంపుల్ కింద భావించవచ్చు. మనం ఏదేమన్నప్పటికీ ఈ గుడి ఇంత పురాతనమైన గుడి మరి పలు జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ఎంతమంది లక్షల్లో వచ్చే భక్తులు అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో అలాగే ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్న మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమన్నప్పటికీ ఇలాంటి గుళ్ళు అలా వెలుగులో ఉండాలి. మరి ప్రసాదాలు మన కూటమి వచ్చిన ఇంకో కూటమి వచ్చిన ప్రసాదాల నాణ్యత కూడా పెరిగింది ప్రతి చోటను. భక్తిభావాలతో ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా భక్తిభావాలతో ప్రజలందరూ కూడా బాగా పెరిగింది భక్తిభావాలు కూడా. ఎందుకంటే చనిపోయే రోజు వచ్చింది, అది అధిగమించి జనాలందరూ కూడా భక్తిభావాలతో ఉంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ అందరికీ భక్తులందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.